అసెంబ్లీలో విజయం తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మెజార్టీ స్థానాల్లో ఘన విజయం సాధించే అంశంపై పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. విజయాలకు ఉన్న ప్రతి అవకాశాన్ని వదలడం లేదు. భువనగిరి పార్లమెంటు సిట్టింగ్ను కైవసం చేసుకునేందుకు హస్తం నేతలు వ్యూహం రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. భువనగిరి పార్లమెంటు ఎన్నికలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొంటారు. రెడ్ మోర్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, భువనగిరి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి నివాసానికి చేరుకోబోతున్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వ్యూహాత్మకంగా ఎట్లా చేయాలి దానిపైన కూడా, ఎట్లా ఫేస్ చేయాలి దానిపైన కూడా చర్చించేందుకు రాబోతున్నారు. ప్రధానంగా భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్ను ఈసారి ఎట్లయినా కైవసం చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యూహాలను మరింత పదును పెడుతున్నారు. ఇప్పటికే 2019 సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీకే ఉన్న నేపథ్యంలో అదే స్థానాన్ని తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ఖాతాలో చేసుకునేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్న రాజకీయ చిత్రతతోని ఈరోజు అంటే నల్గొండ జిల్లా సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా పార్లమెంటు అంటే భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్లో 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా జిల్లా నాయకులు మొత్తం కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి రావడం అనేది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే పార్లమెంటు ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయనే స్వయంగా ఇప్పటికే ఖమ్మం, వరంగల్ ఇతర సంబంధించినటువంటి నేతలతో ఆల్రెడీ పార్లమెంట్ సెగ్మెంట్లో చర్చలు కొనసాగుతున్నాయి. చేవేళ్లకు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కానీ ఇతర సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లపైన ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు చేస్తూ ఉన్నారు. వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. గెలుపు సంబంధించినటువంటి అభ్యర్థులను ఎంపిక ఖరారు అయిపోయిన నేపథ్యంలో వారి గెలుపు కోసం ఎటువంటి విధానాలు అవలంబించడానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే నల్గొండ జిల్లా సంబంధించిన 2 పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించిన భువనగిరి, నల్గొండ 2 నియోజకవర్గాలు కూడా చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా దాదాపు 2 లక్షల మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నాయి. ఎందుకంటే సిట్టింగ్ స్థానాల సంబంధించింది 2009లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉన్నారు. 2019లో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఉన్న నేపథ్యంలో డెఫినెట్ గా ఒక్కసారి మాత్రం 2014 మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి అక్కడ ఎంపీ ఉంది. మిగతా స్థానాలు అప్పుడు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి కంచుకోటగా భువనగిరి సెగ్మెంట్ ఉన్న నేపథ్యంలో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. నల్గొండ జిల్లా రాజకీయాలు చాలా విభిన్నంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలో దిగుతున్నారు.